ఈ విషయాలు విశదీకరణలోకి తర్వాత వెళ్దాం. క్లుప్తంగా నేను ఈరోజు అంశానికి సరిపడా మాటలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకో మాట కూడా మీకు బాగా అర్థమయ్యేటట్టు చెబుతాను చూడండి. నిర్గమకాండంలోని 21వ అధ్యాయం 6 వచనాన్ని మనం చూడండి. నిర్గమ 21:6. వాడి యజమానుడు దేవుని యొద్దకు వాడిని తీసుకురావాలి. ఎక్కడికి? దేవుని యొద్దకు. దేవుడు అన్న మాట కూడా ఒకటని ఇంకేసాడు, కింద ఒకటని రాశాడు చూడండి, న్యాయాధిపతి. అదే 22వ అధ్యాయంలో 28వ వచనం చూడండి, నీవు దేవుని నిందింపకూడదు. చాలు, దేవుని నిందింపకూడదు. దేవుడు ఎవరు? న్యాయాధిపతి. నా మాటలు అర్థమవుతున్నాయా? ఈ దేవుడు వేరు, ఈ దేవుళ్ళు వేరు. మోషే ఒక దేవుడు. ఎవరికి దేవుడు? ఫరోకు దేవుడు. ఇక్కడ వేరే దేవుళ్ళు కనబడుతున్నారు. వీళ్ళెవరు? న్యాయాధిపతుల దేవుళ్ళు. ఈ న్యాయపతులు ఎవరి దేవుళ్ళు? వారి వారి పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు దేవుళ్ళు. మీకు బాగా అర్థం కావడానికి ఒక మంచి మాట చెబుతారు, జాగ్రత్తగా వినండి. ప్రజల్లో ఒక నానుడు ఉంది. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు వారు ఊహించిన దానికంటే ఎక్కువ సహాయం చేశారనుకోండి ఎవరైనా, అప్పుడు ఆ వ్యక్తి ఏమంటారు? దేవుళ్ళ వచ్చాడమ్మా, దేవుడమ్మా అంటారు. అంటే సహాయం పొందుకున్నవాడు సహాయం చేసిన వాడిని దేవుణ్ణి చేశాడు. మేలు పొందుకున్నవాడు మేలు చేసిన వాడిని దేవుణ్ణి చేశాడు. మేలు పొందుకున్నవాడు మేలు చేసిన వాడు, మేలు పొందుకున్న వాడికి మేలు చేసిన వాడు దేవుడిగా ఉన్నాడు. అంటే ఆ కాలాల్లో ప్రజలు వారికి మేలు చేసిన వారిని దేవుళ్ళుగా పూజించేటువంటి అలవాటు ఉంది. మీరు ఒక రోమన్ మిథాలజీలోకి వెళ్తే, లేదా ఈజిప్షియన్ మిథాలజీలోకి వెళ్తే, అంటే ఐగుప్తు చరిత్ర చూస్తే, ఐగుప్తు చరిత్రలో ప్రతి ఫరో ఒక రాజే, ప్రతి రాజు ఒక దేవుడే, ప్రతి ఫరో ఒక దేవుడే. రోమా చక్రవర్తుల్లో వాళ్ళందరూ దేవుళ్ళే, వాళ్ళందరినీ దేవుళ్ళుగానే పూజించారు. న్యాయాధిపతులను దేవుళ్ళుగా పూజించారు, అధికారులను దేవుళ్ళుగా పూజించారు, రాజులను దేవుళ్ళుగా పూజించారు, న్యాయం చేసిన వాడిని దేవుడిగా పూజించారు, సహాయం చేసిన వాడిని దేవుడిగా పూజించారు. మీరు ఎక్కడికో వెళ్ళొద్దు. రోమన్ మిథాలజీ వద్దు, గ్రీక్ మిథాలజీ వద్దు, ఈజిప్షియన్ మిథాలజీ వద్దు. ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు. ఈ పెద్ద పెద్ద మాటలన్నీ వదిలేసి భారతదేశానికి ప్రస్తుత కాలానికి వద్దాం. అందులో మొదటిది ఏంటంటే, ఒక ఆయన ఇంచుమించు 2 కోట్ల రూపాయలు, 2 అక్షరాల 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మోడీ గారికి, ప్రధానమంత్రి గారు మోడీ గారికి ఒక గుడి కట్టేశాడు. ఎంత ఖర్చు పెట్టాడు? 2 కోట్లు. మీకు ఇంకో మంచి మాట చెబుతాను. చిత్తూరు జిల్లాలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు నాకు గుర్తులేదు, యూట్యూబ్లో ఉంటుంది కానీ ఆయన పేరు గుర్తులేదు. చిత్తూరు జిల్లాలో ఉంటాడు ఒక ఆయన. ఆయన అక్షరాల 1,70,000 60,000 ఖర్చు పెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక గుడి కట్టేశాడు. మోడీ ప్రధానమంత్రి అని నీకు తెలుసు, నాకు తెలుసు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అని నీకు తెలుసు, నాకు తెలుసు. నా తర్వాత తరానికి తెలియదు, ఆ తర్వాత తరానికి తెలియదు. ఆ తర్వాత తరం ఆ గుడి దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న ఆయన్ని ఏం చేస్తారు? దేవుణ్ణి చేస్తారు, దేవుణ్ణి చేసి పూజలు చేస్తారు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. మీకు ఇంకో మంచి మాట, అంటే నేను స్వయంగా చూసినటువంటి ఒక మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. నేను ఒకరోజు ఎక్కడికో వాక్యం చెప్పడానికి వెళ్తే ఆ పాస్టర్ గారు ఒక ఇంటిని దర్శించడానికి అని తీసుకెళ్ళాను. ఆ ఇంటికి తీసుకెళ్తే ఆ ఇంట్లో పూజా గది ఉంది. పూజా గది ఉంది కానీ ఆ పూజా గదిలో ఏ విధమైనటువంటి విగ్రహాలు కానీ ఏ విధమైనటువంటి స్వరూపాలు కానీ లేవు.
కానీ ఒక ఫోటో ఉంది. ఎవరిదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో. నేను అడిగాను, పూజ కదా అన్నారు, ఇదేంటంటే ఈయన బొమ్మ పెట్టారు, ఫోటో పెట్టారా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా, మా నాన్న చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు, ఏ దేవుడు బాగు చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ వలన మా నాన్న బాగుపడ్డాడు. ఆరోగ్యశ్రీ వల్ల మా నాన్న బాగుపడ్డాడు, ఈరోజు బ్రతుకున్నాడు. మా నాన్న బ్రతికించిన ఆరోగ్యశ్రీ పెట్టినటువంటి ఆయనే మాకు దేవుడు. అంటే ఇప్పుడు ఒక మంచి పని చేసినటువంటి రాజు ఏమయ్యాడు? దేవుడయ్యాడు. మంచి న్యాయం తీర్చినటువంటి న్యాయాధిపతి ఏమయ్యాడు? దేవుడు. సహాయం చేసినటువంటి సహాయకర్త ఏమయ్యాడు? దేవుడయ్యాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజుల్లో మన కన్నబడుతున్నటువంటి దేవుడు అనబడిన ప్రతి ఒక్కరూ ఈ కోవలోకే వస్తారు. అందుకోసమే ప్రతి దేవుడికి ఒక్కొక్క రాజ్యం ఉంటుంది. ఒక ఆయనకి అయోధ్య, ఒక ఆయనకు వారణాసి, వారానికి ఇంకోటి. హలో, దేవునికి స్తోత్రం. ఒక ఆయన చేతిలో కత్తి ఉంటుంది, ఒక ఆయన చేతిలో శీలం ఉంటుంది, ఒక ఆయన చేతిలో ఇంకోటి ఉంటుంది. ఎన్ని యుద్ధాయుధాలే. అంటే వీళ్ళందరూ రాజులే, ఒకప్పుడు రాజులే, ఒకప్పుడు పరిపాలన చేసిన వారే, సుభిక్షమైన పరిపాలన చేసిన వారే, ఒకప్పుడు మంచి పరిపాలన చేసిన వారే, ప్రజలకు సహకారం చేసిన వారే. కాలక్రమేణ వాళ్ళు ఏమైపోయారంటే రాజులుగా ఉన్నవారు దేవుళ్ళుగా మార్చబడి దేవుళ్ళుగా పూజలు అందుకోవటం మొదలుపెట్టారు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుళ్ళుగా మార్చబడ్డారు వీళ్ళందరూ దేవుళ్ళు అనబడిన వారు వీళ్ళందరూ. వాళ్ళు మన చెడు అనటానికి లేదు. ఏమో వాళ్ళు కొంతమందికి మంచి చేసి ఉండొచ్చు, మంచి పరిపాలన చేసి ఉండొచ్చు, సుభిక్షమైన పరిపాలన చేసి ఉండొచ్చు. వాళ్ళు దేవుళ్ళకి మనుషులు దేవుళ్ళు చేసి ఉండొచ్చు. వారు దేవుళ్ళు అనబడిన వారు, వాళ్ళు దేవుళ్ళు. దేవుడు వేరు చెప్పట్లేదు, దేవుళ్ళు వేరు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. దేవుడు వేరు, దేవుళ్ళు వేరు. ఇక మూడవది ఏంటి? దెయ్యాలు. క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది అనుకుంటున్నాను నేను కదా. దేవునికి స్తోత్రం. అండర్స్టాండింగ్ రావాలి. ఒకవేళ అర్థం అవ్వలేదు అనుకోండి, మళ్ళీ అడగండి, తప్పే లేదు, వివరించి చెప్తాను. మూడవది దెయ్యాలు. అయ్యగారు దీన్ని ఎందుకు చేర్చారు ఇక్కడ మీరు అనేటువంటి డౌట్ రావచ్చు కదా. ఒకసారి నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. వీడియో చూస్తే ఒక ఆయన ఒక మాట అన్నాడు. ఏమనంటే, క్రైస్తవులు దెయ్యాలు పట్టుకున్నాయని మా దేవుళ్ళే దెయ్యాలు అంటున్నారు. వాళ్ళకి సాతానంటే ఎవరో? మా దేవుళ్ళే వాళ్ళకి సాతానులు. మేము ఆరాధించే దేవుడు అనబడిన వాడే వాళ్ళకి సాతాను. అంటే పేరు చెప్పకూడదండి, లైవ్లో ఉన్నాం కదా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నానిబాబు దేవుడు అనుకోండి, స్తోత్రం. ఓ పాస్టర్ గారు వచ్చి దెయ్యం పట్టుకుందా, నానిబాబు దెయ్యం పట్టుకుందా అంటాడు. ఇప్పుడు మన నానిబాబుని దేవుడిని పూజించే వాళ్ళందరికీ ఏమవుతుంది? కోపం వస్తుంది కదా. ఆయన అంటున్నాడు మా దేవుళ్ళే వీళ్ళకి దెయ్యాలు అంటున్నాడు. కానీ నేనేమంటున్నాను తెలుసా? అసలు దెయ్యాలన్న కాన్సెప్టే వేరురా నాయన. దెయ్యాలన్న కాన్సెప్టే వేరు. అసలు దెయ్యాలు ఎవరు? ఇది తెలిస్తే వాళ్ళు మన దెయ్యాలు అంటున్నామా, వాళ్ళ దెయ్యాలా కాదా అని తెలిసిపోతుంది. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడను, అది భూమి మీద పడద్రోయబడను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. దేవునికి స్తోత్రం. అసలు దెయ్యాలు ఎవరన్నది మనం అర్థం చేసుకుంటే అసలు ఎవరు దెయ్యాలు అనేది మనకి అర్థమవుతుంది. అసలు దెయ్యాలు ఎక్కడి నుంచి వచ్చారని మనం అర్థం చేసుకుందాం. మళ్ళా ముందుకెళ్దాం. సృష్టికర్త అయిన దేవుడు ఈ సమస్త సృష్టిని సృజించక మునుపు ఆయన ఏం చేశాడంటే తన కోసం కొంతమంది దూతలను సిద్ధపరచుకున్నాడు, కొంతమంది దూతలను సృష్టించుకున్నాడు. ఆ దూతలను సృజించుకుని
ఒక పరలోక పట్టణాన్ని కట్టుకున్నాడు ఆయన. ఆ పరలోక పట్టణాన్ని కట్టుకున్న తర్వాత ఈ సమస్తమైన సృష్టి అంతటిని సృజించాడు ఆయన. అలా సృజించిన తర్వాత ఆ పరలోక పట్టణంలో ఉన్నటువంటి దేవదూతల్లో ఒక దేవదూత అయినటువంటి లూసిఫర్ అనేటువంటి వాడు ఒకడు దేవుని మీద తిరుగుబాటు చేయటం మొదలెట్టాడు. ఎవరి మీద చెప్పట్లేదు, దేవుని మీద తిరుగుబాటు చేయడం మొదలెట్టాడు. వీడొక్కడే తిరుగుబాటు చేస్తున్నాడు అంటే వీడొక్కడే కాదు, వీడితో పాటు చాలామంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 3 వంతుల్లో ఒక వంతు. 3 వంతుల్లో ఒక వంతు. దేవునికి స్తోత్రం. తిరుగుబాటు చేసేవాడు అప్పుడు ఒకడు చేయడు, వీడితో పాటు కొంతమంది ఖచ్చితంగా జాయిన్ అవుతారు. సంఘాల్లో కూడా ఇలాగే ఉంటుంది. ఎవడైనా ఒకరు తిరుగుబాటు చేయాలంటే ఒకడు చేయడు, 10 మందిని సమకూర్చుకుంటాడు కదా, 10 మందిని సమకూర్చుకుంటాడు. దయచేసి వినండి, ఈ లూసిఫర్ కూడా 3 వంతుల్లో ఒక వంతు జనాన్ని సమకూర్చుకుని దేవుని మీద తిరుగుబాటు చేయడం మొదలెట్టాడు. హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు ఆ లూసిఫర్ని ఆ పరలోకంలో నుంచి బయటికి త్రోసివేశాడు. అలా త్రోసివేసినప్పుడు వీడితో పాటు వీడితో ఉన్నటువంటి దూతలందరూ కూడా బయటకు వచ్చేసారు. అలా వచ్చినటువంటి దూతలందరూ ఎక్కడ పడ్డారయ్యా అంటే భూమి మీద పడ్డారు. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద పడినటువంటి ఆ పడిపోయినటువంటి దూతలు, ఆ త్రోసివేయబడినటువంటి దూతలు భూమి మీద దురాత్మలుగా తిరుగుతున్నారు, శపింపబడిన దూతలుగా తిరుగుతున్నారు, శపింపబడినటువంటి దూతల రూపంలో తిరుగుతున్నారు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దెయ్యాలు అంటే మానవుని యొక్క ఆత్మలు మాత్రము కాదు. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? చూడండి, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ప్రసంగి 12:7, మన్నైనది వెనుకట వలనే మరలా భూమికి చేరుతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోతుంది. మనిషి చనిపోయిన తర్వాత మానవుని యొక్క శరీరం మరలా మన్నైపోతుంది. కానీ దేవుడిచ్చిన ఆత్మ ఉందో చూసారా, ఆ ఆత్మట ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవుని దగ్గర నిలబడాలా, తీర్పు కోసం నిలబడాలా. అంతేగాని ఆ తీర్పు కోసం నిలబడడం మానేసి, దేవుని దగ్గరికి వెళ్ళడం మానేసి ఈ భూమి మీద అటు ఇటు తిరుగుతానంటే దేవుడు ఊరుకునేవాడు కాదా. 9వ అధ్యాయంలో చూడండి, ఒక మాట, చక్కటి మాట ఉంటుంది. 9వ అధ్యాయంలో 5వ వచనం, బ్రతికి ఉండేవారు తాము చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమి ఎరుగురు, వారి పేరు మరుబడి ఉంటుంది, వారికి ఏ లాభం కలగదు, వారికి ప్రేమించరు, పగబెట్టుకోరు, అసూయపడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందును వారికి ఇక ఎప్పటికీ వంతు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చచ్చిపోనట ఏం చేయరు? ప్రేమించరు. చచ్చిపోయిన వాళ్ళు పగబెట్టుకోరు, చచ్చిపోయిన వాళ్ళు అసూయపడరు. అసలు సూర్యుడి కింద జరిగేటువంటి దేనిలో కూడా వాళ్ళకి ఇక వంతు లేదు. ఒకవేళ చచ్చిపోయినోడే దయ్యం అవ్వాలి అనుకుంటే, ఒకవేళ చచ్చిపోయినోడే దయ్యమై మళ్ళీ మరల మీద పట్టి పీడించాలి అంటే, మీకు మంచి ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఒసామా బిన్ లాడెన్ అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసా మీకు? తెలీదు, తెలుసు, కొంతమందికి తెలుసు. ఒసామా బిన్ లాడెన్ అని ఒక ఆయన, ఒక ఉగ్రవాది. ప్రపంచ దేశాన్ని గడగడలాడించాడు, అమెరికా దేశాన్ని గడగడలాడించాడు. అమెరికా దేశంలో ఉన్నటువంటి 2 టవర్స్ని, పెద్ద పెద్ద బిల్డింగ్ని వాళ్ళ విమానాలు హైజాక్ చేసి వాళ్ళ బిల్డింగ్స్ కూల్చుకొట్టాడు. అయితే అప్పుడు ప్రెసిడెంట్ ఎవరంటే ఒబామా. ఈ ఒబామా గారు మిలిటరీకి ఒక పవర్స్ ఇచ్చాడు. ఒసామా బిన్ లాడెన్ ఎక్కడున్నా వెతికి చంపేయడాడు. వెంటనే వాళ్ళు పాకిస్తాన్లో దొరికాడు. ఈయన దొరికితే వెంటనే లాడెన్ని అమెరికా సైన్యం చంపేసింది. ఇప్పుడు చంపేసినోడు ఉగ్రవాది కదండి, మనకులాంటాడు కాదు. ఉగ్రవాది అంటే
ఎదుటి వాళ్ళని చంపడమే ఇష్టంగా పెట్టుకున్నవాడు. అలాంటి ఉగ్రవాది చచ్చిపోతే ఇంకెంత పెద్ద దయ్యం అవ్వాలి? మామూలుడే దయ్యం అయిపోతే ఈడెంత పెద్ద దయ్యం అయిపోవాలి? క్రూరాతి క్రూరమైన దయ్యం అయిపోవాలి కదా. అలా దయ్యం అయిపోయి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నన్నే చంపుతామంటారా అని ఎవరు చంపేయాలి? వెళ్ళి అమెరికా ప్రెసిడెంట్ ఒబామాని చంపేయాలి కదా. మరి ఒబామా ఇప్పుడు ఇంకా బతికే ఉన్నాడు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే చచ్చిపోయినోడు పగ పెట్టుకోడు, చచ్చిపోయినోడు భూమి మీద ఉండడు. మీకు విషయం చెప్పరండి, ఇంత గింజుకొని ఇంత పీక్కుని ఇంత అలా మాట్లాడతారానండి. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటనుకున్నా కనుచ్చేడు బాబా ఆడదా. దేవునికి స్తోత్రం. నిన్న ఒక ఆవిడ చెప్తుంది వచ్చి, బాబా ఎంకను వచ్చిన కళ్ళు కనపడకుండా చేసేసాడు ఆయన. ఎంకనంటే ఎంకన బాబు కాదు, చచ్చిపోయినాడు ఎవడో, పేరు మార్చాను అంతే. ఎంత చెప్పు, మన బైబిల్ మనకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎవరి బైబిల్ వాళ్ళ దగ్గర ఉంటుంది, సొంత బైబిల్లో కదా. చనిపోయిన వాని యొక్క ఆత్మ భూమి ఉండదు, కానీ చనిపోయిన వాని ఆత్మ పేరు చెప్పుకుని పడిపోయినటువంటి దూతలే మానవుని మీద తిరుగుబాటు చేస్తున్నాయి. అవే దయ్యాలుగా తిరుగుతున్నాయి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మా దృష్టిలో దేవుళ్ళు అనబడిన వారు ఎవరో కూడా దయ్యాలు కాదు. ఎందుకని? వాళ్ళు ఒక మనుషులలో వాళ్ళు చనిపోయారు, వాళ్ళ ఆత్మ దేవుని దగ్గర తీర్పు కోసం నిలబడతా ఉంది. ఇంక భూమి మీద తిరిగేటువంటి ఆత్మలు వాళ్ళే కాదు, పడద్రోయబడినటువంటి దేవుని యొక్క దూతలే. పడద్రోయబడినటువంటి దూతలు, పడద్రోయబడినటువంటి లూసిఫర్ దూతలు వాళ్ళ దయ్యాలుగా తిరుగుతున్నారు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు వేరు, దేవుళ్ళు వేరు, దెయ్యాలు వేరు. ఈ మూడు అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వేరు, ఆయన సమస్త సృష్టికి ఆధారభూతుడు, మనం ఆరాధించుచున్నటువంటి దేవుడు. దేవుళ్ళు వేరు. వారు ఒకప్పుడు న్యాయాధిపతులు గాను, రాజులు గాను, అధికారులు గాను, మంచివారు గాను, సహకారులు గాను ఉన్నటువంటి వారు. అందుకని వారికి పరిధులు ఉంటాయి. ఈ పరిధి వరకే అయినా, ఆ పరిధిలో ఇంకో అయినా, మన ఊర్లో ఉన్న దేవుడు ఇంకోది ఊర్లో ఉండవు. వాళ్ళు ఈ భూమి మీద తిరుగుతున్నారు, వారు మనల్ని మోసగిస్తారు. మీకు విషయం చెప్పరా? మరి కనబడేటువంటి మా తాత ఎవడండి? కొంతమందికి కనబడతారండి, తాతలు కనబడతారు, ముత్తాతలు కనబడతారు, చచ్చిపోయిన వాళ్ళందరూ కనబడతారు. భయపడిపోతారు. ఇలా వాడు వచ్చాడు, చీపురు కట్టలు అమ్ముతున్నాడు అంటారు. కొంత శుక్రవారం ప్రార్థన ఎంత చక్కగా, శనివారం ప్రార్థన ఎంత చక్కగా జరిగిందో. పాత చర్చి ఉన్నప్పుడు ఇక్కడ చర్చి నిండా వచ్చేవారు జనం. ఒక ఆయన చనిపోయాడు అంతే, ఎవడెట్టాడు? పోకారెట్టాడు. ఆ దండుదోవలో అడ్డుపళ్ళు అమ్ముతున్నాడంట. దండుదోవలో అడ్డుపళ్ళు అమ్ముతున్నాడంట, దండుదోవలో చీపురు కట్టలు అమ్ముతున్నాడంట. ఇంకంతే శుక్రవారం శనివారం ప్రార్థన రావడం మానేయారు అంతే. ఆ రోజు మొదలుకుని ఈ రోజు వరకు శనివారం ప్రార్థన చెబితే ఒట్టేక. దేవునికి స్తోత్రం కలిగినగాక, హల్లెలూయా. మరి ఎవరు వీళ్ళందరూ? మీకు విషయం చెప్పరా? సాయంత్రం మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే, ఒకవేళ ఆడి పేరు నానిబాబు అనుకోండి. ఎవరి పేరు ఎందుకు? నానిబాబు కనపడు, నానిబాబా కనపడు, నానిబాబా నానిబాబా కనపడు, ఎన్నాళ్ళు బాబా నిన్ను చూసే వచ్చాను కనపడు బాబా అంటే ఖచ్చితంగా సాయంత్రం కనపడతాను నానిబాబు. మరి కనబడేవాడు ఎవడో నిజంగా నానిబాబు ఆత్మ కాదు, దురాత్మలే. మనం ఎవరి పేరు తెలుసుకుంటే వాళ్ళ రూపాన్ని తలంచుకుని మన మీదకి ప్రయోగింపబడతారు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. దేవుడు వేరు, దేవుళ్ళు వేరు, దెయ్యాలు వేరు. ఈరోజు ఈ మూడు విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేసి సర్వశక్తుడైన దేవుడి మీద నమ్మకం పెట్టుకుందాం, విశ్వాసంతో ఉందాం. దెయ్యాలకు భయపడాల్సిన అవసరం లేదు. దెయ్యాలు కూడా చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక
2వ అధ్యాయము 19వ వచనం అంటాడు, దేవుడు ఒక్కడే, ఆయన నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. 4వ అధ్యాయం 8వ వచనం, దేవుని 27వ వచనం, కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి స్తోత్రం. మనం దేవునికి లోబడితే, దేవునికి విధేయులమైతే, దేవునికి మనం మన జీవితాలు అప్పగించగలిగితే, మనం దేవునికి లోబడినప్పుడు దయ్యాలు మన దగ్గర నుంచి పారిపోతాయి. దయ్యాలకి మన దగ్గర చోటు లేదు. దేవునితో మనం ఉన్నప్పుడు దయ్యాలకి భయపడాల్సిన అవసరము లేదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. బయటికి వెళ్తాను భయపడొద్దు, 9 దాటేసిందని భయపడొద్దు. 10 అయిపోయింది బాబా, 9:30 అయిపోయింది, ఎలాగెళ్ళ ఇంటికి అనుకోవద్దు. కొంతమందికి 7 అయితే చాలు, ఇంటి అవతల ఉన్న బాత్రూమ్కి వెళ్తాక ఎంత భయమో. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు దేవునికి లోబడు, సాతాను యుద్ధ నుండి పారిపోతాడు. అలాంటి గొప్ప కృప ప్రభు మనెల్లరికి అనుగ్రహించి తన మహిమలో బలపరుచునుగాక. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. హృదయాలు తిరిద్దాం, మన మనసులను ప్రభు వైపు త్రిపుదాం. ఆలోచనలని ప్రభు వైపు త్రిపి చిన్న ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి, ప్రేమగలిగిన ప్రభువా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిచుడగు తండ్రి, సమాధానాధిపతి, ప్రేమగలిగిన ప్రభువా, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు నాయన. ప్రభువా, ఇగో తండ్రి, ఇదేనా మొదలు నీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని కనపరుస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తున్నాయినా, మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా ఇగో తండ్రి, ఇదేనా మొదలు నీ సన్నిధిలో అయ్యా ఇగో తండ్రి, కొన్ని విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేశావు. అయ్యా నువ్వు నిజమైన దేవుడు అని, నువ్వు తప్ప వేరొక దేవుడు లేడని, అయ్యా దేవుళ్ళు అనబడిన వారు వేరని, దయ్యములు వేరని, అయ్యా నువ్వు వీటన్నిటికంటే అతీతమైన వాడు అని, అయ్యా సర్వశక్తిమంతుడమని నీ వాక్యం మీద ధ్యానం చేయడానికి కృప చూపించారు. విని వాక్యాన్ని మొదలు నడిపించేయండి. నీ కృప చేత నడిపించి మీరు మహిమ పొందండి. నీ దివ్యాశీర్వాదాలతో నడిపించి ఆదరించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలో నీ కృపను అనుగ్రహించండి, నీ సమాధానం అనుగ్రహించండి, నీ ఆరోగ్యం మీరు దాయిచ్చేయండి. వారి కుటుంబాల్లో నెమ్మది మీరు దాయిచ్చేయండి. వారి కుటుంబాల్లో ఏలుబడి చేస్తున్న ప్రతి దురాత్మంధకార శక్తుల ప్రభావాలను యేసులో లాగునుగాక. నీ అద్భుతమైన కార్యాలు వారి కుటుంబాల్లో మీరు జరిగించి విశ్వాసమందు స్థిరపరచుమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించు అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమును బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం.
ఒకవేళ మీరు ఏదైనా మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనడం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.